వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఈ వీడియో నెంబర్ 41, కాంపౌండ్ కాన్సనెంట్స్. కాంపౌండ్ కాన్సనెంట్స్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు పేజ్ నెంబర్ 48లో డబుల్ కాన్సనెంట్స్ గురించి నేరేట్ చేయడం జరిగింది. డబుల్ కాన్సనెంట్స్ అంటే పర్, బర్, టర్, డర్ ఇవన్నీ కూడా అంటే ఒకే ఒక సిలబుల్లో రెండు కాన్స్టెంట్స్ రావటం, ఆ రెండు కాన్స్టెంట్స్ కలిసిపోయి చూడండి, పర్, బర్, టర్, దర్, ఇది డబుల్ కాన్స్టెంట్స్. దాంట్లో అప్పుడు ఆ పేజీలో 48 ఇనీషియల్ లుక్స్ టు ద స్ట్రెయిట్ స్ట్రోక్స్ అండ్ షాలో కర్వ్స్, ఆ చాప్టర్లో మనకి రెండే కాన్స్టెంట్స్ కలిసి వచ్చినాయి. అంటే ఆర్ హుక్, ఆర్ ఎల్ సౌండ్, ఆర్ సౌండ్ ఎల్ సౌండ్ మిగతా స్ట్రోక్ కాన్స్టెంట్స్ తోటి బ్లెండ్ అయిపోయేది అనమాట. పర్, బర్, టర్, దర్, అది డబుల్ కాన్స్టెంట్స్ అన్నారు. ఇది కాంపౌండ్ కాన్స్టెంట్స్, అది ఇది ఒకటే, మీకు పెద్ద తేడా ఉండదు. కాకపోతే ఇది రెండు అంతకంటే ఎక్కువ కాన్స్టెంట్స్ కలిసి ఒకే సిలబుల్లో రావడాన్ని కాంపౌండ్ కాన్స్టెంట్స్ అంటారు. ఇది డిక్షనరీ మీనింగ్ ఎక్కడ కాంపౌండ్ కాన్స్టెంట్స్ లేదు. కాకపోతే మనం ఇంటర్ప్రిట్ చేసుకున్నది ఏంటంటే ఇక్కడ WHL అని చెప్పి, WHL ఇక్కడ 2 గంట ఎక్కువ ఉన్నాయి అంటే ఒకటి గంట ఎక్కువ అంటే డబుల్ కాన్స్టెంట్ అనుకున్నాం మనం. పర్, బర్, టర్, డర్ 2 గంట ఎక్కువ వచ్చి ఇక్కడ WHL ఒకే దాంట్లో ఒకే సిలబుల్ ఇంచుమించుగా, ఒకే సిలబులే కాదు, ఒకే సింబల్లో వచ్చినాయి. ఇది సింబల్ చూసారా, ఈ సింబల్లో ఇది ఎల్, ఇది ఈ లార్జ్ హుక్ ఏదైతుందో WH అనేటటువంటి రెండు కాన్స్టెంట్స్ దీంట్లో వచ్చింది. అంచేత దీన్ని కాంపౌండ్ కాన్స్టెంట్స్ అంటారు. మళ్ళీ వినండి ఒకసారి, రెండు అంతకంటే ఎక్కువ కాన్స్టెంట్స్ కలిసి ఒకే సిలబుల్లో రావడాన్ని కాంపౌండ్ కాన్స్టెంట్స్ అంటారు. ఇది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సిలబుల్ గురించి మీకు ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను. ఆ వీడియోస్కి ఒకసారి వెళ్ళి మీరు సిలబుల్ అంటే తెలుసుకోండి. సిలబుల్ అంటే ఏం లేదు, పార్ట్ ఆఫ్ ది వర్డ్. ఒక వర్డ్ ఉంటే దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఒకే సౌండ్ అవ్వటం అనమాట. రిక్వెస్ట్లో 2 సిలబుల్స్ ఉన్నాయి, రే, క్వెస్ట్. చూడండి, రే సౌండ్ లాగా వచ్చింది, ఇక్కడ నుంచి మారింది చూసారా, పక్కదింది క్వెస్ట్, 2 సిలబుల్. సో ఈ రెండు అంతకంటే ఎక్కువ కాన్సనెంట్స్ కలిసి, ఇదిగో రెండు అంతకంటే ఎక్కువ కాన్సనెంట్ WHL కలిసి ఒకే సిలబుల్లో రావడాన్ని కాంపౌండ్ కాన్సనెంట్స్ అంటారు. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాంపౌండ్ కాన్సనెంట్స్లో మీకు కే, గే ఈ రెండింటికి కనుక ఒక లార్జ్ హుక్ పెట్టినట్టయితే మనకి కాంపౌండ్ కాన్స్టెంట్ వస్తుంది. ఎట్లా? ఇది కే, ఓకేనా? ఇది లార్జ్ హుక్ పెట్టినట్టయితే W యాడ్ అవుతుంది దీనికి, ఈ కేకి. అప్పుడు దీని సౌండ్ ఎలాగ వస్తుంది? కువా, కువా. అలాగే గేకి లార్జ్ హుక్ పెడితే ఈ గేకి ఏ సౌండ్ వస్తుంది ఎక్స్ట్రా? W, గ్వా. ఇక్కడికి క్వా, గ్వా, అక్కడికి అది అయిపోయిందండి. తర్వాత ఎల్ ఏదైతే ఉందో మనకి, ఎల్కి స్మాల్ హుక్ కనుక మనం పెట్టినట్టయితే ఇనీషియల్గా W యాడ్ అవుతుంది. ఇది ఎట్లా W యాడ్ అవుతుంది. ఎలాంటి వర్డ్స్లో? వెల్, వెల్, WELL, వెల్, వెల్ దాంట్లో. అలాగే ఆ ఎల్లకి ఆ స్మాల్ హుక్ ని లార్జ్ హుక్ చేసేసినట్టయితే మనకి WHL అంటే 3 కాన్స్టెంట్స్ ఒకే కలిసి ఒకే చోట అవుతున్నాయి. చూసారా, WHL ఒకే సింబల్ వచ్చేసినాయి. చూసారా, ఒకే సింబల్, ఏమి వేరే జాయినింగ్, వేరే కాన్స్టెంట్ తోటి జాయినింగ్ ఏమీ లేదు, ఇంతే. ఈ ఒక్క సింబల్లో మనకి 1 2 3, 1 2
3 కాన్స్టెంట్స్ వచ్చేసాయి ఒకే సిలబుల్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వర్డ్స్ వస్తుందండి, వేల్, WHALE, వేల్, వేల్ ఒకటే సిలబుల్ వచ్చేస్తుంది. ఇక్కడ క్వా, గ్వా, వెల్, వేల్, తర్వాత లర్, మనకి ఆర్ ఉంది చూసారా, ఆర్, డౌన్లోడ్ ఆర్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఆర్ని ఎల్ ఏదైతే ఉందో ఈ ఎల్ని కనుక మనం థిక్ చేసి కిందకి రాసినట్టయితే, ఇది ఎల్ ఎలా రాస్తాం కదా మనం, ఈ ఎల్ని థిక్ చేసి ఇలా కిందకి రాసినట్టయితే లర్ అయిపోతుంది. కిందకి రాయాలి, డౌన్లోడ్ రాయాలి. అలాగే ఆర్ ఏదైతే ఉందో, ఆర్ డౌన్లోడ్ ఆర్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఆర్ని థిక్ చేసినట్టయితే ఆరు రర్ అయిపోతుంది. చూడండి, క్వా, గ్వా, వెల్, వేల్, లర్, రర్. తర్వాత ఎం, మనకి ఎం హారిజాంటల్ స్ట్రోక్ ఉంది కదా, ఎమ్మని కనుక మనం థిక్ చేసి రాసినట్టయితే, ఇట్లా రాసినట్టయితే ఇంప్ అంటే పి కానీ బి కానీ ఎక్స్ట్రా వస్తుంది, ఇంప్. ఇది మీకు ఇప్పుడు అందరూ కూడా ఇన్స్ట్రక్టర్ ఒకసారి తీయండి, నేను మీకు నేరేట్ చేస్తాను. ఇనీషియల్ డబ్ల్యూ, ఇదిగో ఇనీషియల్ డబ్ల్యూ, దీనికి ఇనీషియల్గా డబ్ల్యూ. చూడండి, ఏ లార్జ్ ఇనీషియల్ హుక్ యాడ్స్ డబ్ల్యూ టు కే గే. ఫర్ ఎగ్జాంపుల్ కీన్ అని రాస్తాం, కే అని హుక్ రాస్తాం కదా, దానికి క్వీన్ రాయాలంటే మనకి లార్జ్ ఇనీషియల్ హుక్ KN హుక్ పెడితే క్వీన్ అయిపోతుంది. అదే ఎగ్జాంపుల్ ఇంకోటి గ్విన్, గేకి లార్జ్ ఇనీషియల్ హుక్ పెడితే గ్విన్ అయిపోతుంది. అలాగే చూడండి, ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 77 తీస్తే మనకి రెండో లైన్లో శాంగ్విన్ చూసారా, శాంగ్విన్. అలాగే లింగ్విస్ట్ రెండు వర్డ్స్ వచ్చాయి. తక్కువ వస్తాయి, ఎక్కువ పెద్ద రావు కానీ బట్ వచ్చేటటువంటి మనం కరెక్ట్గా రాసుకోవాలి. నెంబర్ 2 ఈ రెండు గురించి చెప్పేస్తాను కదా. నెక్స్ట్ ఇనీషియల్ W and WH. A small initial hook to L represents W and a large initial hook to L represents WH. చూడండి, L ఎలా రాశాడు, L, దానికి స్మాల్ హుక్ పెట్టినట్టయితే వెల్ అవుతుంది, అదే లార్జ్ హుక్ పెట్టినట్టయితే వేల్ అయిపోతుంది మనకి, వేల్. చూడండి, దీంట్లో మనకి చెప్తాడు ఎక్సర్సైజ్ నెంబర్ 77లో లైన్ నెంబర్ 2లో చివరికి చూడండి, వైల్, అలాగే మీన్ వైల్ చెప్పాడు చూసారా, వైల్, మీన్ వైల్. అలాగే వెల్డ్, వెల్త్, వెల్ నోన్, అన్వెల్. ఇవన్నీ కూడా ఎల్కి ఇనీషియల్గా కనుక స్మాల్ హుక్ పెడితే డబ్ల్యూ సౌండ్ వస్తుంది, లార్జ్ హుక్ పెడితే మనకి WH సౌండ్ వస్తుంది, వేల్. అక్కడ కదా అయింది. స్ట్రోక్ L and R థికెండ్, L R థిక్ చేస్తే ఏ సౌండ్లు వస్తాయంటే ఎల్కి R యాడ్ అవుతుంది, ఆర్కి R యాడ్ అవుతుంది, లర్. ఈ లర్ మాత్రం మనం డౌన్వర్డ్ రాసుకోవాలా. ఎల్ మనకు అప్వర్డే, కాకపోతే థిక్ చేసేటప్పటికి ఇట్ షుడ్ బి రిటర్న్ డౌన్వర్డ్. చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ 95లో మీకు చెప్తాడు చూడండి.
లర్ డౌన్వర్డ్ రాయాలి. రైట్. నెక్స్ట్ ఇంప్, ఇక్కడ చెప్తాడు చూడండి, స్ట్రోక్ ఎల్ అండ్ ఆర్ థికెండ్. డౌన్వర్డ్ ఎల్ ఈజ్ థికెండ్ ఫర్ ది ఎడిషన్ ఆఫ్ ఆర్ ప్రొసీడెడ్ బై ఎనీ లైట్లీ సౌండెడ్ ఓవెల్. ఆ లైట్లీ సౌండెడ్ ఓవెల్ గురించి మర్చిపోండి. ఏంటంటే వేలర్, వేలర్ ఎల్కి ఆర్కి మధ్య లైట్గా ఒక్క లైట్గా ఆ ఓవెల్ ఉన్నా లేకపోయినా మనం లర్ని చదివేస్తాం. కాబట్టి వేల్, వేలర్. రైట్. డౌన్వర్డ్ రాసుకుంటాం. అలాగే అండ్ డౌన్వర్డ్ ఆర్ ఈజ్ థికెండ్ ఫర్ ది ఎడిషన్ ఆఫ్ ఎర్ ఓన్లీ. ఆర్ని థిక్ చేసామంటే రర్ సౌండ్ వస్తుంది, ఎర్ సౌండ్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఆర్కి ఆర్, ఆర్కి ఆర్, ఎర్ర సౌండే వస్తుంది. దానికోసమే మనము ఇది థిక్ చేసుకోవాలా. ఎగ్జాంపుల్ ఏంటి, హైర్, హైరర్, హైర్, హైరర్. తర్వాత ఎడిషన్ ఆఫ్ పి ఆర్ బి టు ఎం. ఎం కనుక ఎం థిక్ చేసినట్టయితే మనకి ఎడిషన్గా పి కానీ బి కానీ వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి, హెమ్ ఉంది, హెమ్, హెమ్ థిక్ చేస్తే హెంప్. అలాగే మాస్ అని థిక్ చేస్తే మాస్. అది థిక్ చేసిన దాన్ని చూడండి, ఎంబాస్, ఎంబాస్. రైట్. తర్వాత ఎస్పైరేటెడ్ డబ్ల్యూ, ఎస్పైరేటెడ్ డబ్ల్యూ. వేని, వేని మనం వేకి ఎస్పైరేటెడ్ అంటే హెచ్ కలపవచ్చు. వే ఎలా రాస్తాం మనం, వే ఇట్లా రాస్తాం. ఇలా రాస్తాం. ఈ ఈ ఈ స్మాల్ హుక్ బదులు పెద్ద హుక్ కలిపితే డబ్ల్యూ హెచ్ అయిపోతుందండి. ఎలాంటిలో ఉపయోగిస్తాం, వేర్. ఈ ఆర్ బదులు ఇలా తీసుకుంటాం, వేర్. చూడండి, ద ఎస్పైరేట్ ఈజ్ యాడెడ్ టు డబ్ల్యూ, వే. డబ్ల్యూ అంటే వే బై ఎన్లార్జింగ్ ద హుక్, అలా ఎన్లార్జ్ చేసి చేయడం ద్వారా. విజిల్, విజిల్. అవేర్, వేర్. చూసారా, వే. అదండి. తర్వాత ఈ రూల్స్ మరి ఎప్పుడు ఈ కాంపౌండ్ కాన్స్టెంట్స్ రాయాలి, ఎప్పుడు రాయకూడదు అన్నది కొద్దిగా మీకు వివరాలు చెప్తారు చూడండి. ద ఇనీషియల్ హుక్స్ ఇన్ డబ్ల్యూఎల్ అండ్ డబ్ల్యూహెచ్ఎల్ ఆర్ రెడ్ ఫస్ట్. చూడండి, వెలలో నాకు ముందు ఇనిషియల్ హుక్స్ అంటే ఇది ఈ నెంబర్ 1, ఇది నెంబర్ 2, అంతే కదా. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. వేలులో ఇది నెంబర్ 1, 2, 3, అదే కదా వేల్. ఇది 1, 2, ఇది 3. ఈ రెండు కలిపి ఒకటి అనుకోండి, 1, ఇది 2, 1, ఇది 2. కానీ ఈ క్వాల్ అలా కాదు, క్వా, క్వీన్, క్వీన్ అలా కాదు, కే ముందు పలుకుతాడు, తర్వాత మాత్రమే డబ్ల్యూ వస్తుంది. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. చూడండి, ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. సరే, దీనికోసం ఇప్పుడు చెప్పట్లేదు, ఇప్పుడు చెప్పే దానికోసం ఇది డబ్ల్యూ ముందు పలుకుతారు. అంచేత ఈ వేల్, ఈ వైల్ ఫర్ ఎగ్జాంపుల్, వైల్, జాగ్రత్తగా వినండి. ఇది వైల్ ఎలా రాయాలి, ఇలా రాస్తాం. ఐ వచ్చింది కాబట్టి మనం అబోధలని రాస్తాం. ఈ ఐ డిప్తాంగ్ ఎక్కడ పెడతాము, ఎల్లకి ముందు పెట్టాలి. అంటే ఎల్లకి ముందు పెట్టాలా లేదా, ఇక్కడ పెట్టాలి. రైట్. కానీ ఈ వర్డ్ వచ్చింది అనుకోండి, వైల్ వచ్చింది అనుకోండి,
ఎవాయిల్ వస్తే మరి ఈ ఈ అవుట్లైన్ రాసినట్టుగానే రాద్దాం. ఓవెల్ పెడతాం వైల్కి. మరి ఈ యాకి ఓవెల్ ఎక్కడ పెడతాం మనం? 2 ఓవెల్స్ ఒక ప్లేస్ ఒక బిఫోర్లో పెట్టగలవా? పెట్టలేం కాబట్టి మనం ఈ అవుట్లైన్ రాయకూడదు. ఏం రాయాలి? యా వైల్ ఎలా రాయాలి? యా వైల్. యా ఇది హెచ్ వే ఇది రాయాలన్నమాట. అర్థమైందా మీకు? చూడండి, ద ఇనీషియల్ లుక్స్ ఇన్ WL and WHL are read first. Therefore, if a vowel precedes W, the stroke form of W or WH must be written and not the hook. Thus, while, while, vowel పెట్టుకోవడం వీలుగా మనం పూర్తిగా రాసుకోవాల్సిందే. తర్వాత స్ట్రోక్ ఎల్ ఆఫ్టర్ క్వా. క్వా తర్వాత కనుక మనకి ఈ ఎల్ వచ్చినట్టయితే డౌన్వర్డే రాయాలా. విల్ ఫాలో కాకపోతే, ఫాలో అయినట్టయితే మనము పైకి రాసుకోవాలి. చూడండి, ఆఫ్టర్ క్వా ఎల్ ఈజ్ రిటర్న్ అప్వర్డ్ వెన్ ఫాలోడ్ బై ఏ వోవెల్ అండ్ డౌన్వర్డ్ వెన్ నాట్ ఫాలోడ్ బై ఏ వోవెల్. స్క్వాలీ ఇది మామూలే, అన్ని కూడా మనం అలాగే రాస్తాం కదా. ఎల్ ఫాలో అయితే పైకి రాస్తాము, లేకపోతే కిందకి రాస్తాం. కొన్నిటికి ఫాలో అయినా ఫాలో కాకపోయినా కూడా ఎల్ పైకి రాస్తాం. కానీ ఇక్కడ క్వా తర్వాత కనుక ఎల్ వచ్చినట్టయితే ఓవెల్ ఫాలో కాకపోతే మాత్రం డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలా. నెక్స్ట్, యూజ్ ఆఫ్ లర్ రర్. ఈ లర్రు రర్రు ఎక్కడెక్కడ ఉపయోగిస్తాడు అని చెప్పి మనం చెప్తున్నాడు. లర్రు రర్రు. రైట్, ముందు లర్రు గురించి చెప్పుకుందాం. లర్రు ఇది అలాగే ఇంకోటి ఏంటి, ఇది 2 రకాలు. ఇలాగ రాసుకోవచ్చు లర్రు, ఇలాగ రాసుకోవచ్చు. చెప్తారు చూడండి. ద ఫార్మ్ ఆఫ్ ఎల్ which is used in the root word is retained in the derivatives. రూట్ వర్డ్లో ఏ ఆర్ ఉంటే ఆ ఆరే రాయాలా. ఆ రూట్ వర్డ్లో ఎల్ ఎలాగైతే ఉందో అలాగే మనము డెరివేటివ్లో కూడా రాయాలా. ఎగ్జాంపుల్ చూడండి, బాయిల్లో ఎలా ఉందండి? ఇలా ఉంది బాయిల్. ఇలా ఉందా? బాయిల్లో ఇలా ఉందా? లేదు కదా. బాయిల్లో రాయమని ఉన్నాడు. సో ఈ రూట్ వర్డ్ ఏదైతే ఉందో డెరివేటివ్ అలాగే రాసేయాలి. చూడండి, మిల్ ఎలా రాస్తాం? మిల్లర్ ఇలాగే రాసేయాలి. అంతేగాని కొత్తగా ఈ రూల్ పెట్టాడు కదా అని చెప్పి ఈ మిల్ ఇలా రాయకూడదు. ఇది కరెక్ట్ కాదు, మిల్లర్. అలాగే కానీ ఫుల్ చూడండి, ఫుల్ మనం ఎలా రాస్తాం కదా, కాబట్టి అలాగే ఫుల్లర్ కూడా అలాగే రాసేయాలి. ఇది రూల్. ఇదే ఆర్ కూడా డెరివేటివ్స్ ఎలా ఉన్నాయో అలాగే రాసి. చూడు, స్నేర్ ఎలాగ ఉందో దాన్నే టిక్ చేస్తే స్నేరర్ అయిపోతుంది. అయితే ఇక్కడ ద యూజ్ ఆఫ్ రర్ ఈజ్ స్ట్రిక్ట్లీ కన్ఫైన్డ్ టు డెరివేటివ్స్ ఆఫ్ వర్డ్స్ రిటర్న్ విత్ డౌన్వర్డ్ ఆర్. ఖచ్చితంగా డౌన్వర్డ్ ఆర్ తోటి రాసేటటువంటి వాటికి కన్ఫైన్ అవుతుంది ఈ రర్ అనేటువంటి. రైట్. నెక్స్ట్, ఓవెల్ ఆఫ్టర్ ఫైనల్ ఆర్. మనకు తెలుసు కదా, ఫైనల్ ఓవెల్ రిక్వైర్స్ ఫైనల్ స్ట్రోక్. అంచేత ఇక్కడ ఫుల్లర్ ఉంది, ఫుల్లరీ రాయాలి. ఏం చేస్తాం? పూర్తిగా రాయవలసిందే కదా, ఎల్లో రే రాయవలసిందే. ఫుల్లరీ చూడండి, ఫుల్లర్ ఏమో ఇలా రాస్తాం, కానీ ఫుల్లరీ ఏం చేయాలి? ఫుల్లరీ రాయవలసిందే. ఏం చేత? ఓవర్ ఇండికేషన్ కోసం ఖచ్చితంగా మనం రాసుకోవాల్సిందే.
The thickened forms lar must not be written finally if a vowel follows r. ను కనుక ఓవెల్ ఫాలో అయినట్టయితే ఫైనల్ ఆర్ను ఫాలో అయినట్టయితే ఎల్ను కానీ ఆర్ను కానీ మనము పూర్తిగా రాసుకోవాల్సిందే. అంటే లర్రు రర్రు థికెండ్ ఫార్మ్స్ రాయడానికి వీల్లేదు. ఫుల్లరీ ఫుల్లర్, వేలర్ వేలరస్. అర్థమైందా? ఇక్కడి నుంచి మనం పక్కకెళ్తే చూడండి, హుక్డ్ ఫారం ఆఫ్ ఇంప్. ఇంప్ పెద్దగా రాస్తున్నాను మీకు అర్థం అవటం కోసం. ఇంప్ దీనికి హుక్ పెట్టవచ్చు. హుక్ పెడితే ఇదేమవుతుంది? ఆర్ హుక్. ఈ హుక్ పెడితే ఎన్ హుక్. చూడండి, an initial or final hook may be attached to the sign imp. ఇంప్కి ఇనిషియల్ హుక్ పెట్టవచ్చు, ఫైనల్ హుక్ పెట్టవచ్చు. ఎలాగా? స్కాంపర్ చూడండి, స్కాంపర్ సర్కిల్ స్కే స్కా స్కాంపర్. ఎంపకి ఆర్ హుక్ పెట్టేసాడు ఇలాగా. స్కాంపర్ స్కాంపర్. చూడండి ఎగ్జాంపుల్ స్కాంపర్. అలాగే హెంపెన్ చూడండి, హే పెన్. హే, ఈ హే అనేది మనం టికేజ్ పెట్టేస్తున్నాం, ఇంప్ రాసేస్తున్నాం, ఇంప్ రాసేస్తాం, దానికి అనుకు పెట్టేట్లే. ఎంపీకి ఎదరా హెంపెన్. అయిపోయిందా? హెంపెన్. అంబిషన్, అంబిషన్. యాంబి షన్నుకి ఇక్కడ పెట్టేసాం, ఓవెల్ ఇక్కడ పెట్టేస్తాం. అంబిషన్ అంటే అంబిషన్ అయిపోయింది. రైట్? అయితే ఇక్కడ ద సైన్ ఇంప్ ఈజ్ నాట్ యూజ్డ్ వెన్ పర్ బర్ పల్ బల్ ఇమీడియట్లీ ఫాలోస్ ఎం. ఎమ్మని కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్రెస్, ఎంప్రెస్ ఈ వర్డ్ ఉంది. ఈ వర్డ్లో ఎమ్మని పర్ర అనేటటువంటిది ఫాలో అవుతుంది కదా. ఇక్కడ అదే చెప్పాడు, పర్ర బర్ర పళ్ళ బళ్ళ. ఇవి గనక ఎమ్మని ఫాలో అయినట్టయితే మనము ఇలాగ రాయకూడదు. అంటే ఇది ఉపయోగించకూడదు. ఏది ఉపయోగించాలా? ఇలా రాసుకోవాలా. ఎలాగా? ఎంప్రెస్. చూడండి, ఎంప్రెస్ ఇలా రాయాలి. అలాగే చూడండి, ఎంబ్రేస్. జాగ్రత్తగా చూసుకోండి. ఎంబ్రేస్ ఇలా చేయొద్దు. ఎలా చేయాలి? ఇలాగా రాయాలి. ఎలా రాయాలంటే ఏం చేయాలి? ఎంబ్రేస్, ఎంబ్రేస్ అట్లా. ఇంప్లై, ఎంబ్లేమ్. ఇవి అలా కాకుండా కనుక వేరే రకంగా వచ్చినట్టయితే ఇంపు రాసుకోండి. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఎంపరర్, ఎంపెరర్. ఇక్కడ ఎంపెరర్, ఇక్కడ ఓవెలు పెద్దగా వచ్చింది. ఎంపే పే పే సపరేట్గా నొక్కి చెప్తుంది అక్కడ. కాబట్టి అక్కడ ఇలా రాయకూడదు. ఇలా రాయాలి, ఇలా రాసుకోవాలి. ఇంప్, రే రే ఎంపరర్.
అలాగే చూడండి ఎం ఎంబవర్, ఎం బా ఎంబవర్. ఇక్కడ ఎంబవర్, దీన్ని ఈ బీని ఆర్ని బలమైనటువంటి బాగా హార్డ్ వోవెల్ టచ్ చేస్తుంది కాబట్టి ఇలాగా మనం చేయలేము. ఎలా చేసుకోవాలా? ఇలా రాసుకోవాలా, ఎం బవర్, ఎం బవర్, టైఫోన్ వచ్చింది. అలాగే ఇంపెల్ చూడండి, ఇంపెల్ చూడండి, ఇంపెల్. ఈ పీకి ఎలకి మధ్యని ఒక ఓవల్ వచ్చింది కాబట్టి ఈ రెండు కలపలేము. పల్ ఇలా రాయలేము, ఇలా రాయలేము, ఇలా రాయలేము. ఎలా రాయాలి? ఇంపు రాయాలి, ఇంపెల్. ఈ వచ్చింది కాబట్టి ఇంపుని త్రుదలని తీసుకెళ్ళి ఇంపెల్, రైట్. అలాగే ఎంబోల్డెన్, 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 ఎంబోల్డెన్. అట్లా ఇదండి మీకు కాంపౌండ్ కాన్స్టెంట్స్ గురించి. మీరందరికీ కూడా మెయిన్ సిలబుల్ గురించి మా ఇంటి జాగ్రత్త పెట్టుకోవాలా. సిలబుల్ ఒక వర్డ్లో ఒక పార్ట్ సెపరేట్ సౌండ్ వచ్చినట్టయితే, మారకుండా వచ్చినట్టయితే అలాగా ఆ సౌండ్ అలా డైరెక్ట్గా వెళ్ళిపోయిందని సిలబుల్ అంటారు. క్వెస్ట్ ఒకటే సిలబుల్, కానీ రిక్వెస్ట్ రెండు సిలబుల్స్. సో ఒకే సిలబుల్లో రెండు అంతకంటే ఎక్కువ కాన్సనెంట్స్ కలిసిపోయి వచ్చినట్టయితే దాన్ని కాంపౌండ్ కాన్సనెంట్ అంటారు. ఎగ్జాంపుల్ WHL. ఈ కాంపౌండ్ కాన్సనెంట్స్ దేనికి? కేకి ఒకటి, గ్వాకి ఒకటి, ఎల్కి ఒకటి, ఆర్కి, ఎల్కి, వీటికి మనం యాడ్ చేస్తాం. ఈ హుక్స్ యాడ్ చేస్తే ఆ W సౌండ్ WH సౌండ్ వస్తుంది. అదే కాంపౌండ్ కాన్స్టెంట్ గురించి చెప్తాం. ఇదంతా కూడా మీరు జాగ్రత్త చేసుకోండి. 77, 78 చేసుకోండి. గ్రామలాక్స్. వెదర్, వే ఆన్ ది లైన్ వెదర్, ఇంప్ సర్క్యులస్ అబౌవ్ ద లైన్ ఇంపాసిబుల్, ఇంప్ అబౌవ్ ద లైన్ ఇంపార్టెంట్, ఇంపార్టెన్స్, ఇంప్ ఆన్ ది లైన్ ఇంప్రూవ్, ఇంప్రూవ్డ్, ఇంప్రూవ్మెంట్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఓవల్ ఇండికేషన్ చాలా చిన్న చాప్టర్, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్